భారతదేశానికి ఒక షాకింగ్ న్యూసే. కానీ భారతదేశం దాన్ని తట్టుకుంటది. ఎప్పుడు అది ముందు ఈ పాకిస్తాన్ దుష్ట పన్నాగాన్ని, చైనా కుట్రల్ని ముందు అర్థం చేసుకుంటే దాన్ని తట్టుకుంటది. ఇదే ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ మళ్ళీ బరి తెగించబోతుంది. ఎందుకంటే దిక్కు లేక. ఇప్పుడు మే 7 నుంచి 10వ తారీఖు వరకు జరిగిన 4 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. అట్టర్‌గా ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత అది ఒక నిశ్చయానికి వచ్చిందనమాట. అదేంటి? పీఓకేని చైనాకి దారాదత్తం చేయడం. సగం భాగాన్నైనా. ఎందుకో జాగ్రత్తగా వినండి. 1963లో ఇది. ఈ డాటెడ్ లైన్ ఉన్నది. 1963లో పాకిస్తాన్ ఏం చేసిందంటే, పాకిస్తాన్, చైనా బోర్డర్ అగ్రిమెంట్ అని ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుని 5180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్ చైనాకి గిఫ్ట్ ఇచ్చేసింది. ఎంతో కొంత డబ్బులు తీసుకుంది. ఇది పాకిస్తాన్. ఇది మళ్ళా పునరావృతం అవుతుందా అంటే అవుతుంది. ఎందుకు అంటే కొన్ని కారణాలు ఉంటాయి. అదే జాగ్రత్తగా వినండి. దీన్ని భారతదేశం ఎలా తట్టుకుంటది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి పీఓకే మొత్తం కాశ్మీర్‌లో 2,22,263 చదరపు కిలోమీటర్లు. 2,20,000 చదరపు కిలోమీటర్లు. ఇందులో 77,000 చదరపు కిలోమీటర్లు పీఓకే రూపంలో పాకిస్తాన్ ఆధీనంలో ఉంది. ఈ 37,000 చదరపు కిలోమీటర్ల ఆక్సాయ్ చిన్ ప్రాంతం చైనాలో ఉండిపోయింది. ఈ 5,200 చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ చైనాకి ఇచ్చింది. ఈ విధంగా చూస్తే కేవలం 1,10,000 చదరపు కిలోమీటర్ల భారతదేశం దగ్గర ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఈ పీఓకేలో కొంత భాగాన్ని పాకిస్తాన్ లేకపోతే పూర్తిగా పాకిస్తాన్ చైనాకి ఇవ్వాలనుకుంటుంది. ఏ విధంగా అంటే చాలా జాగ్రత్తగా ఉంది. ఎందుకు ఇవ్వాలనుకుంటుంది? కారణాలు సుస్పష్టం. నెంబర్ 1 ఏంటంటే ఈ పాకిస్తాన్ ఏంటంటే అది ఏమీ చేయలేని దిక్కుదోచలేని పరిస్థితి ఒకటి దాపురించింది పాకిస్తాన్‌కి. ఈ పీఓకేలో. ఈ 4 రోజులు ఇప్పటికి 5 యుద్ధాలు చేసింది. ఈ 1948లో ఈ పీఓకేని ఆక్యుపై చేసుకుంది. ఇప్పటికి 5 యుద్ధాలు చేసింది. 30 సంవత్సరాలు ప్రచ్ఛన్న యుద్ధం చేస్తుంది టెర్రరిజం పేరు చెప్పి. అయినప్పటికీ జమ్మూ అండ్ కాశ్మీర్‌ని అది లాక్కోలేని పరిస్థితి. ఇప్పుడు ఈ సమయంలో 2025 యుద్ధం తర్వాత భారతదేశం ఒకటి నిశ్చయమైంది. ఏదో యుద్ధం చేసి ఆగడం కాదు, ఈ పీఓకేనే తీసేసుకుంటానని ప్రకటిస్తుంది భారతదేశం. స్వయాన నరేంద్ర మోడీ గారు ప్రధాని గారు ఇది ప్రకటించారు. అదేవిధంగా రక్షణ మంత్రి అజిత్ దోవల్ అందరూ ప్రకటించారు పీఓకేని మేము తీసేసుకుంటాం కొన్ని నెలల్లో, ఒక సంవత్సరం లోపు అని చెప్పేస్తున్నారు. ఇక పాకిస్తాన్‌కి అర్థమైపోయింది ఇంకా పీఓకేని మనం పెట్టుకోలేమని. పీఓకేని ఎందుకు దారాదత్తం చేస్తుంది చైనాకి అంటే ఒకటే కారణం. పీఓకేలో 3 లక్షల పాకిస్తాన్ సైన్యం ఉంది. మన భారత సైన్యం కూడా 4 లక్షలు ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్‌లో. ఈ సైన్యాన్ని మన వైమానిక దళాన్ని తట్టుకుని పీఓకేని రక్షించుకోవడం పాకిస్తాన్‌కి అసంభవం. అది తెలిసిపోయింది. సో పీఓకేని రక్షించుకోలేని పరిస్థితిలో పాకిస్తాన్ పడిపోయింది. అది ఒక కారణం. ఎందుకు చైనాకి ఇవ్వాలనుకుంటుందో. రెండో కారణం ఏంటంటే పాకిస్తాన్ చైనాకి బోల్డ్ అంత అప్పు ఉందండి. ఎంత అప్పు ఉందంటే మీరే చూస్తారు చూడండి. మొత్తం పాకిస్తాన్ చైనాకు ఉన్న అప్పు $29 బిలియన్. అది మొత్తం పాకిస్తాన్ జీడిపిలో 10%తో సమానం సుమారు. మొత్తం పాకిస్తాన్ అప్పుల్లో 22% అప్పులు ఒక్క చైనాకే ఉంది. మిగిలిన అప్పులు ఐబీఆర్‌డి అది పెద్ద ఇష్యూ కాదు. 22% అప్పు ఉంది. ఇది ఇచ్చే పరిస్థితి, ఈ అప్పుని తిరిగి ఇచ్చే పరిస్థితిలో పాకిస్తాన్ లేదు. ఈ అప్పుని పాకిస్తాన్ తిరిగి ఇచ్చే పరిస్థితిలో పాకిస్తాన్ లేదు. సో అందువల్ల ఏంటి? ఈ అప్పులకి మొత్తం జమ కట్టేయడం అనమాట. కొంత భూభాగాన్ని పీఓకేలో లేకపోతే మొత్తం కట్టేయడం. అందువల్ల చైనా కూడా ఈసారి 1963లో కాకుండా ఈ మొత్తం అప్పులు $29 బిలియన్ మాఫీ చేయడం, ఇంకొక $100 బిలియన్ దాకా చైనా ఇవ్వగలిగిద్ది. ఎందుకంటే చైనాకి ఎంత మొత్తం ఒక 3 ట్రిలియన్ డాలర్లు దానికి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉందని, దానికి క్యాష్ ఎక్కువైపోయింది. అమెరికాలకి అప్పులు ఇస్తుంది, అది ప్రపంచాలకు అప్పులు ఇస్తుంది. $1 ట్రిలియన్ $1,000 బిలియన్ బీఆర్ఐ వేస్తుంది, బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ అని. ప్రపంచం అంతా అంత డబ్బులు చైనా దగ్గర ఉన్నాయి. దానికి కోద ఎందుకు? ఇంకో $100 బిలియన్ $200 బిలియన్ తిరిగేస్తుంది. సో పాకిస్తాన్ అప్పులన్నీ తీరిపోతాయి. ఇంకో $100 బిలియన్ దాకా దానికి మంచిగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇంకా చైనాతో మంచి సంబంధాలు ఉంటాయి. ఇది ఒకటి. ఇది రెండు ఎందుకు చైనా తీసుకోవాలనుకుంటుంది అది ఒక్కటి వినాలి. ఒకటి, పాకిస్తాన్ ఎందుకు ఇస్తుంది చైనా కంటే పీఓకేని ఇంకా భారత్ నుంచి రక్షించుకోలేదు. సో దాని అప్పులు ఎక్కువైపోయినాయి. అప్పులు తీస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుంది. సో ఇది పాకిస్తాన్ కారణం. ఇక చైనా ఎందుకు కొనుక్కోవాలనుకుంటుంది అంటే మళ్ళా మనం చాలా జాగ్రత్తగా ఒక్క విషయాన్ని వినాలి. అదేంటంటేనండి, ఈ పాకిస్తాన్ ఈ గిల్జిట్ ప్రావిన్స్ అంటారు దీన్ని. ఇదిగోండి ఇక్కడ నుంచి
ఈ చైనా యొక్క జింజియాంగ్ ప్రావిన్స్ నుంచి ఒక సీపెక్ అని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గ్వడార్ పోర్ట్ దాకా వెళుతుంది. ఈ గ్వడార్ పోర్ట్ దాకా వెళ్తుంది అనమాట. ఇది ఈ పాకిస్తాన్ ఈ సీపెక్ అనేది గ్వడార్ పోర్ట్ దాకా వెళ్తుంది కాబట్టి దానికి ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ సీపెక్ టోటల్ దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. రెండు, భారతదేశాన్ని పూర్తిగా ఇబ్బంది పెట్టవచ్చు ఈ పిఓకే చైనా దగ్గరికి వెళ్ళిపోతే. ఇదనమాట. అందువల్ల చైనా ఇది తీసుకుంటది. రెండోది, సామ్రాజ్యవాద దేశం. నా చూడండి ఎలా విస్తరించేశానో అనుకుని దీన్ని తీసేసుకుంటది. ఇది ఒక రీజన్. ఒకటి, చైనా భారతదేశం మీద ఆధిపత్యం సంపాదించగలిగింది, ఆసియాలో ఆధిపత్యం సంపాదించగలిగింది. దాని భూభాగాలు కావాలి కమ్యూనిస్ట్ చైనాకి. సో అది తీసుకుంటది అనమాట. ఇది పరిస్థితి. మరి భారతదేశం ఏం చేస్తుంది? ఇది పసిగట్టింది భారతదేశం. ఎందుకంటే ఇప్పటికే సిపెక్ పేరు చెప్పి పిఓకేలో గిల్జిట్ లో ఉన్న సింధు నది మీద జల విద్యుత్ శక్తి ప్రాజెక్టుల పేరు చెప్పి చైనా ఆర్మీ చాలా ఆర్మీ అక్కడ ఉంది. చాలా ఆర్మీ ఉందంటే చాలా ఆర్మీ ఉంది. సో అక్కడ పాకిస్తాన్ రాడార్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉంది. సో దాని నుంచి అది తారుమారు అవడం ఎంతో సమయం కాదు. ఈ అగ్రిమెంట్ కూడా చీకటి చాటులో జరిగిపోయే అవకాశం ఉంది. ఎవరికి బహిర్గతం కూడా కాకుండా అయిపోద్ది అనమాట. సో ఈ పరిస్థితుల్లో ఏం చేస్తుంది భారతదేశం అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి ఈ విషయం పసిగట్ట కాదు, పసిగడుతుంది. ఓకే, పసిగట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే భారతదేశం దీన్ని ఎలా ఎదుర్కొంటది? ఇది 1963 కాదు, 1962లో నెహ్రూ కాలంలో చైనా మన మీద అటాక్ చేసి యుద్ధంలో ఓడిపోయి చాలా వరకు ఓడిపోయి భారతదేశం బక్క చిక్కున్న సందర్భంలో అది తీసేసుకుంది. ఈ భూభాగాన్ని కొంత తీసేసుకుంది అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో. మరి ఇప్పుడేంటి 2025 ఉన్నది ప్రైమ్ మినిస్టర్ మోడీ. చాలా శక్తివంతంగా మనం ఉన్నాం. వన్ ఆఫ్ ది సూపర్ పవర్, ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ. ఆర్మీ చైనాకి ఏమాత్రం తీసుకోదు, ప్రపంచంలో ఏ పవర్ కి తీసుకోదు. మరి ఈ సందర్భంలో మనం ఒప్పుకో కదా, మన భూభాగాన్ని మనది భారత పార్లమెంటు 1994లో ఈ పిఓకే, ఈ లడక్ ఇవన్నీ కూడా భారతదేశంలో అంతర్భాగం అని ప్రకటించుకుంది. భారతదేశం అంటే భారత రాజ్యాంగం, భారత పార్లమెంటు. ఇంకా దాన్ని పట్టే జాగ్రత్త కాపాడుకోవాలి. ఇప్పుడు మన భూభాగాన్ని, ఈ డిస్ప్యూట్ లో ఉన్న భూభాగాన్ని, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ఆ జింజియాంగ్ ప్రావిన్స్ కి, ఇక్కడ దీనికి చైనాకి ఇచ్చేస్తే మనం ఊరుకుంటామా? అదే అనమాట. ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతుంది? ఓకే చైనా, నువ్వు పిఓకే రా, నువ్వు పిఓకేలోకి ఎంటర్ అవ్వు, పిఓకే తీసుకో పాకిస్తాన్ నుంచి. మరి మేమేం చేస్తామంటే నీ టిబెట్ అని తీసుకో. మొత్తం ఈ టిబెట్ ప్రావిన్స్ ఎంత ఉంటుందంటే మొత్తం ఈ యొక్క చైనాలో 20% భూభాగం ఉంటుందండి. ఇదిగోండి నేపాల్, ఈ పైన టిబెట్. ఈ టిబెట్ లోకి మనం ఎంటర్ అవుతాం. మనం ఎలా ఎంటర్ అవుతాం? చైనాలోకి ఎంటర్ అవ్వగలమంటే ఎస్, ఎంటర్ అవ్వగలుగుతాం. ఇదేంటంటే 1959 వరకు ఇది ఒక స్వతంత్ర దేశం. దీన్ని ఆక్యుపై చేసుకుంది. ఇక్కడ అధినేత దళాయిలామా మన భారతదేశం ఇలా సిక్కిం, ఈ నేపాల్ ద్వారా మనకు వస్తే హిమాచల్ ప్రదేశ్ కొంది. ఇది ఇక్కడ ఈ హిమాచల్ ప్రదేశ్ దగ్గర ధర్మశాలలో ఎగ్జైల్ గవర్నమెంట్ ఉంది. టిబెటన్ గవర్నమెంట్, ఎగ్జైల్ గవర్నమెంట్ ఇక్కడ మన టిబెట్ లోనే, మన హిమాచల్ ప్రదేశ్ లో ఉంటది. అది దాని ద్వారా ఈ టిబెటన్ బుద్ధిస్టుల ద్వారా టిబెట్ ఏం చేస్తుంది, భారతదేశం ఏం చేసిందంటే ఓకే టిబెట్ నీ దాంట్లో అంతర్భాగం మేము గుర్తిస్తున్నామని గుర్తించింది భారతదేశం. ఇప్పుడు ఏం చేద్దాం, మన పిఓకేలోకి వాళ్ళు వస్తే ఇక్కడికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు టిబెట్ ని మేము మీ దేశంలో చైనాలో అంతర్భాగంగా గుర్తించడం లేదని చెప్తాం. అంతే. ఇది ఒకప్పుడు దళాయిలామా వీళ్ళు బుద్ధిస్టులు వీళ్ళు ఏం చేస్తారని తిరుగుబాట్లు చేస్తారు. మన భారతదేశం దీని మీద ఎక్కువ గ్రిప్ ఉంటుందండి. అక్కడ భౌగోళికంగా ఇక్కడ చాలా విశిష్టమైన ఒక భౌగోళిక వ్యవస్థ ఉంటది అనమాట. ఒక సాంస్కృతికంగా మనమే చాలా ఎడ్జ్లో ఉంటాం ఈ టిబెట్ లో, ఈ ప్రాంతంలో. దీంట్లో ఏంటంటే మన సైన్యం చాలా బలంగా ఉంటది. ఎందుకంటే మన వైమానిక దళం ఈ హిమాలయాలు కింద నుంచి వెళ్ళి, ప్లేన్ నుంచి వెళ్ళి దీన్ని ఆక్యుపై చేస్తుంది. ఈ వైమానిక దళం చైనా మనకంటే ఎక్కువ ఉన్న ఇక్కడ బలంగా ఉండదు. ఎందుకంటే ఆక్సిజన్ తక్కువ ఉంటుంది ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది గంగా ప్లేన్స్ లో. మన గంగా ప్లేన్స్ లో ఇక్కడ నుంచి ఫ్లైట్ 4 వెళ్తే అక్కడ 20 వెళ్ళినా ఒకటే. కాబట్టి దీన్ని ఆక్యుపై చేసుకోవడం మనకి ఈజీ. సో మనల్ని వాళ్ళు కొట్టినప్పుడు మనకు ఆ ధైర్యం వస్తుంది. మనం కూడా టిబెట్ ని మేము గుర్తించడం లేదని చెప్తాం. 20% టెరిటరీ, ఇప్పుడు చాలా పెద్ద టెరిటరీ అనమాట. పెద్ద లార్జెస్ట్ ప్రావిన్స్ ఆఫ్ ఇన్ చైనా. చైనాలోనే అతిపెద్ద రాష్ట్రం అనుకోండి, అటానమస్ రీజన్ అంటారు దాన్ని. ఒక స్వతంత్ర పరిపాలనా వ్యవస్థ ఉన్నది టిబెట్. సో బుద్ధిస్టుల పాపులేషన్ మనకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు ఎలాగో ప్రకటించుకుంటారు. ఇప్పుడు పాకిస్తాన్, బలూచిస్తాన్లో ఇది అనమాట. సో మీరు పిఓకేలోకి వస్తే మేము ఎక్కడికి వస్తాం? మీ టిబెట్ లోకి వస్తాం.
అంటే చైనా ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం చేయదు. ఇది మన భారతదేశానికి ఉన్నది. ఇది 1963 కాదు. భారతదేశం స్వతంత్రం వచ్చిన కొత్తలో చైనా ఆగడాలు చేసింది. ఇప్పుడది కాదు. ఈ టిబెట్ చుట్టూరు, ఈ మొత్తం అంతా మనం ఏంటంటే ఎక్కడికక్కడ మోహరింపులు చేసేసున్నాం. ఇప్పుడు లడఖ్‌లో కూడా సి-130 హెర్క్యులస్ ఫైటర్ అక్కడ పెద్ద ట్రాన్స్‌పోర్ట్ విమానం దిగేలాగా లడఖ్‌లో ఎయిర్ బేస్‌లు కూడా డెవలప్ చేసున్నాం. అక్కడికి అంత ఈజీ కాదు. ఎస్-400 మిసైల్ సిస్టమ్ డెవలప్ చేసాం అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఇక్కడ. ఇది అగ్ని మిసైల్ ఉంది. బీజింగ్, షాంఘైలో కొట్టేటట్టు. బ్రహ్మోస్ మిసైల్ మొత్తం టిబెటన్ రీజన్ మొత్తం ఇదిగోండి ఎయిర్ బేసెస్ చైనావి. ఈ ఎయిర్ బేసెస్‌ల మొత్తాన్ని ఈ బ్రహ్మోస్ మిసైల్ ద్వారా మనం కొట్టే విధంగా ఇదిగోండి ఎయిర్ బేసెస్. ఈ చైనా ఎయిర్ బేసెస్ అన్నమాట ఇవిగో. బ్రహ్మపుత్ర ఇదంతా టిబెటన్ ఎయిర్ బేసెస్. ఈ లొకేషన్స్ అన్నిటిని టిబెట్‌లో ఉన్న లొకేషన్స్ అన్నిటిని కొట్టే విధంగా మనం బ్రహ్మోస్ మోహరించున్నాం. సో చైనా అంత ఈజీ కాదు. ఎందుకంటే భారతదేశం ఈసారి రెసిస్టెన్స్ ఇస్తది. ఇష్టం వచ్చినట్టు కొనేసుకోవడం ఇది 1963 కాదు. సో ఎనీహౌ పాకిస్తాన్ మాత్రం 1963లో 5200 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకి అమ్మేసినట్టు ఇప్పుడు పీఓకేలో మొత్తం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే. ఈ పీఓకేకి మొత్తం ఇస్తే అసలు దీని పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ పరిస్థితి ఏంది? మళ్ళా ఇంకోసారి రావాలి. ఇదిగోండి గ్వడార్ పోర్టుని చైనా రక్షించుకోవడానికి చైనా ఎత్తులేస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పీఓకేని మొత్తం ఈ పీఓకేని చైనాకి ఇస్తే ప్రాబ్లం పాకిస్తాన్ ఒకటి ఉంది. ఇప్పటి వరకు 5 యుద్ధాలు చేసి 75 సంవత్సరాలకి జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా మాకు కావాలని అడుగుతుంది. ఈ పీఓకేని ఇప్పుడు చైనాకి ఇచ్చేసింది అనుకోండి, ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ అది క్లెయిమ్ చేయలేదు. ఒక రకంగా చాలా ప్రాబ్లం. సో పాకిస్తాన్ ప్రజలతో ఇంకెప్పుడు భారతదేశాన్ని వ్యతిరేకత చూపించి రెచ్చగొట్టి చేయడానికి ఉండదు. కాబట్టి ఇక్కడ అంచనా ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే మొత్తం పీఓకే అనేది ఇవ్వదు. ఇక్కడ గిల్జిట్ ప్రావిన్స్ అంటారు. ఇది బల్టిస్టాన్, ఇది గిల్జిట్ అంటారు. ఈ గిల్గిట్ లో ఇదిగోండి సీపెక్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళొద్దు అనమాట. ఇదిగోండి ఇలా వెళ్ళొద్దు సీపెక్. కాబట్టి ఈ గిల్జిట్ లో కొంత భాగాన్ని మాత్రమే చైనాకి ఇవ్వచ్చు. ఇది బహిర్గతం చేయదు. ఇండియా చాలా జాగ్రత్తగా పసిగట్టాలి. ఈ రా ఏజెన్సీస్ అవన్నీ చాలా జాగ్రత్తగా పసిగట్టాలి. అక్కడ చైనా యాక్టివిటీస్ అసలు పెరగకూడదు. ఇప్పటికే సీపెక్ పేరు చెప్పి వచ్చేసినాయి. అది చాలా డేంజరస్ ఉన్నాం. జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులు నిర్మిస్తుంది. ఎవరి కోసం నిర్మిస్తుంది? అది ఒకటి మనం చూసుకోవాలి. సో ఇలా చూస్తే ఈ పీఓకే అంతటిని పాకిస్తాన్ ఇవ్వదు. కేవలం ఈ సీపెక్ వెళ్ళే కొంత భాగాన్ని ఈ ముర్షిదాబాద్ అనేది క్యాపిటల్ ఇదంతా వదిలేస్తే ఈ గిల్జిట్ ఉన్న ప్రావిన్స్ ఉన్న ఈ భాగాన్ని మాత్రమే చైనాకి దారాదత్తం చేయొచ్చు. ఒక 25% 30% భూభాగాన్ని. దీనికోసం దాని అప్పులన్నీ తీర్చేటట్టు ఇంకో $50 బిలియన్ ఇచ్చేటట్టు మాట్లాడుకుంటది. సో అది అప్పుల పాలు అయిపోయింది కాబట్టి అప్పుల పాలు అయినోడు ఏదున్నా అమ్ముకున్నట్టు అమ్ముకునే పరిస్థితి ఇక్కడ ఉందన్నమాట. సో ఇది పాకిస్తాన్ తెగబడే అవకాశం ఉంది. భారత్ చాలా జాగ్రత్త పసిగట్టాలి. ఇక చైనీస్ యాక్టివిటీస్ వెళ్లకుండా ఇక్కడ భారతదేశం చైనాకు వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకోటి ఏంటంటే టిబెటన్ లో కూడా మన యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలి. దళాలేమా ద్వారా దళాలేమా వారసుడు కూడా గుర్తింపు ఇంకా జరగబోతుంది. సో ఈ సమయంలో ఇంకా సైనిక మోహరింపులతో పాటు ఈ టిబెట్ విషయంలో మనం యాక్టివిటీ కొంచెం ఎక్కువ చేయాలి. ఏ విధంగా? చైనా ఇంకా నువ్వు పీఓకేలో మా అంతర్భాగంగా మేము క్లెయిమ్ చేసి యుద్ధాలు చేస్తూ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి యాక్టివిటీ చేయకూడదు. నీ సీపెక్ ఉంటే నీ రహదారి ఉంటే అది తర్వాత. నీ రహదారిని మేము గుర్తించం, నీ రహదారి కూడా ఇవ్వద్దు అని చెప్పి అది ఎలాగో మనం చెప్తున్నాం. ఇక్కడ నుంచి టిబెట్ లో మనం వేలు పెట్టాలి. టిబెట్ లో బుద్ధిస్టుల ద్వారా ఎగ్జైల్ గవర్నమెంట్ మనం గుర్తించి అవసరమైతే గట్టి వార్నింగ్, నువ్వు టిబెట్ పీఓకేలో నీ యాక్టివిటీస్ స్టాప్ చేయకపోతే, పాకిస్తాన్ సపోర్ట్ స్టాప్ చేయకపోతే నీ టిబెట్ ని మీ చైనాలో అంతర్భాగంగా మేము గుర్తించము అని చెప్పాలి. అంటే వన్ చైనా పాలసీకి ఎగ్నెస్ట్ గా మనం వెళ్ళిపోతే ఇటు తైవాన్ని టిబెట్ ని మనం గుర్తించమని చెప్పేస్తే ఇక చైనా ఆగడాలో ఆగిపోతాయి. లేకపోతే మనం ప్రమాదంలో పడతాం. అంటే మనం ప్రీఎంప్టివ్ గా వెళ్ళి ఈ ప్రీఎంప్టివ్ గా సైనిక తిరుగుబాటులతో సహా ఈ టిబెట్ లో మనం ఇన్వాల్వ్ అవ్వగలిగితేనే చైనా ఎక్కడికి రాదు. సో ఈ విషయంలో మనం ప్రీఎంప్టివ్ గా అంటే ముందస్తుగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి కూసి పెట్టుకుని ఎవరో మన మీదకి వచ్చి దాడి చేస్తేనే మనల్ని కిలికినప్పుడేనే మనం యుద్ధం చేయడం, తొందరపడడం కాదండి. ఇక్కడ నుంచి ముందస్తుగా మన సమగ్రతను కాపాడుకోవడానికి, మన ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి ప్రపంచంలో ఏ శక్తినైనా అడ్డుకునేటట్టు చైనాకి వార్నింగ్ ఇవ్వాలి. ఇక్కడికి వస్తే ఈ టిబెటన్ వస్తామనే వార్నింగ్ క్లియర్ కట్ గా జారీ చేయాలి. అప్పుడే చైనా ఆగుతుంది. లేకపోతే చైనా వస్తూనే ఉంటది. అదేంటంటే చాలా డేంజరస్ కమ్యూనిస్ట్ మైండ్ సెట్. సలామీ స్ట్రైక్స్ అని కొంచెం వచ్చి ఎలకలాగా ఆ పాక్కుపోతూ ఉంటదన్నమాట. దాని యాక్టివిటీస్ మనం ఆపొద్దు. మనం సూపర్ పవర్ అవబోతున్నాం ఇండియా ప్రపంచంలోనే. ఇది మనం ఆపి తీరాలి.
మన భారత ప్రజాస్వామ్యాన్ని, భారత సమగ్రత, సమైక్యాలు, నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీని కాపాడుకోవడానికి ఎంతకైనా మనం వెళ్ళాలి. అది ఎంత ఏ ప్రపంచంలో ఏ పవర్ తోటైనా మనం పోటీ పడి ఈవెన్ యుద్ధంలో కూడా గెలిచే సామర్థ్యం ఉంది కాబట్టి ఇంకా ధర్మం పేరు చెప్పి ఉండకూడదు. ధర్మం రక్షించాలంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్తున్నారు. ఒకప్పుడు మన తత్వవేత్తలు చెప్పారు. శాంతి కావాలి అంటే బలంగా ఉండాలి. వార్ ఫర్ పీస్ భగవద్గీతలో చెప్పారు. రాముడు చెప్తారు. అందరూ చెప్తారు. భగవంతులు అన్ని మతాలు. మనం వారు కావాలి అంటే, శాంతి కావాలి అంటే యుద్ధం చేసే స్థితిలో ఉండాలి. నువ్వు బలంగా ఉన్నప్పుడే నీకు శాంతి పరడవెల్లుతుంది. ఈరోజు భారతదేశం ఎంతో విచ్ఛిన్నం. అంటే చివరి చివరి భాగాలు వాళ్ళు ఆక్యుపై చేయడం ఏంటి? ఇక్కడ నుంచి సూపర్ పవర్ అయ్యాం, మనం రక్షించుకోవాలి. పీఓకేని సగం అమ్మినా, పాక్షికంగా అమ్మినా, లీజ్ ఇచ్చినా, మనకు తెలియకుండా ఇచ్చినా మనం నిఘా వేసి పాకిస్తాన్ అరికట్టి, పాకిస్తాన్ ఆపి చైనాకి టిబెట్లోకి ఎంటర్ అయ్యి మనం చైనాని ఆపగలిగితేనే మనం పీఓకే మనకు వచ్చేస్తుంది. లేకపోతే చైనాతో చాలా డేంజర్. చైనా ఈజ్ కమ్యూనిస్ట్ మైండ్ సెట్ కాబట్టి.